వరంగల్ ఆకాశవాణి శ్రోతలకి ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో కీళ్ల నొప్పులకి ఆయుర్వేదంతో చికిత్స ఈ అంశం గురించి మనకి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ ఎస్ దుర్గాబాయి గారు. వీరు ఆయుర్వేద వైద్య నిపుణులు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మరి రకరకాల కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు రకరకాల వయసుల వాళ్ళు. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు లేదా ఇతర ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఎలా ఉంటుంది, అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటారు? రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆయుర్వేదంలో. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండవు ఆయుర్వేదిక్ మందుల ద్వారా. మరి మొదటిగా మనం అసలు కీళ్ల నొప్పులు గురించి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలి అంటే అసలు ఎందుకు వస్తాయి? మామూలుగా అకార్డింగ్ టు ఆయుర్వేద దోషక్ థియరీ ఉంటుందండి. వాత, పిత్త, కఫ అని 3 త్రిదోషాలు ఉంటాయి. 3 త్రిదోషాల్లో వాత దోషానికి ప్రధానం ఉంటుంది. ఈ దోషం ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో, సమస్థితిలో ఉన్నప్పుడు అంటే ఈక్విలిబ్రియంలో అది మెయింటైన్ అయినప్పుడు అది దోషం కాదు, ఒక ధాతువులాగా శరీరానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆ దోషం ఏమైనా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు బాడీలో పెయిన్స్ రావటం మొదలు పెడతాయి. అసలు ఈ దోషం అంటే వాత దోషం ఎక్కువ అవడానికి కారణం ఒకటి దోషాలు. వాతం అంటే ఏంటి అసలు? వాతం త్రిదోషాల్లో ఒకటి. ఓకే. అది యాక్చువల్లీ వాతము అంటే ఇది భౌతిక వాయువు అండ్ శారీరక వాయువు అని 2 రకాలు ఉంటాయి. భౌతికంగా మనం చూస్తాం ఎన్విరాన్మెంట్లో ఉండే వాయువు, అలానే శరీరంలో కూడా ఒక వాయువు ఉంటుంది. అదే దాన్ని మనం ఆయుర్వేదిక్లో న్యూరలాజికల్ డిజార్డర్స్ దీన్ని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. అంటే చేష్ట పరంగా కొన్ని, సంజ్ఞాపరంగా కొన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ లేదంటే ఈ మొదలైన బ్రెయిన్కి సంబంధించినవి అన్నీ కూడా వాటి యొక్క చేష్టలు శరీరంలో. ఇప్పుడు మనం చూడండి, వాయువుని మనం చూడలేం, గాలిని మనం చూడలేం, కానీ అది చేసే చేష్టని మాత్రం గమనించగలం. వాయువు వచ్చిందనుకోండి, ఆకులు కదులుతూ ఉంటాయి. వాయువుని చూడలేం కానీ ఆకును కదులుతూ ఉంటే ఆహా ఇక్కడ వాతం ఉంది అనిపిస్తుంది. అలాగే శరీరంలో కూడా ఇప్పుడు మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాతాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహారం మన నోటి ద్వారా లోపలికి జీర్ణాశయంలోకి వెళ్ళడం, జీర్ణాశయంలో అది పరిణామం చెందేటప్పుడు అంటే డైజెషన్ చేస్తున్నప్పుడు పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని చెప్పేసి బాడీలో అది ఇంటెస్టైన్స్లో కదులుతున్నప్పుడు ఆ కదలడానికి కారణం కూడా వాతమే. దీన్ని వాతం అంటారనమాట. ఎప్పుడైతే ఈ వాతం పర్టికులర్గా వాతం, పిత్తదోషం ఉంటుంది, కఫదోషం కూడా ఉంటాయి, కానీ అవి అనుబంధంగా మాత్రమే ఉంటాయి. ఆ 2 పిత్తదోషము కఫదోషం కూడా మూవ్ అవ్వాలి అంటే వాతం కంపల్సరీ ఉండాలి, అప్పుడే అది బ్యాలెన్స్ చేయగలదనమాట. కాబట్టి వాతదోషం, ఈ వాతదోషం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయండి. మరి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ అంటే? జాయింట్ పెయిన్స్ మనం ఆయుర్వేద పరంగా చెప్పాలి అని అంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఆమవాతం, దాన్ని మోడర్న్ ఆస్పెక్ట్లో దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్గా తీసుకోవచ్చు. అలాగే వాతరక్తం, అది గౌటీ ఆర్థరైటిస్తో దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. అలానే సంధిగత వాతం, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా 3 రకాలు ఉంటాయి. కాకపోతే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ డిసీజ్కి ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత డయాగ్నోసిస్ చేసి దానికి రిలవెంట్ ట్రీట్మెంట్ ఇస్తే పర్ఫెక్ట్గా క్యూర్ అవుతుంది. ఈ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ కొన్ని లక్షణాలు చెప్తారు. క్లాసికల్గా మనం వెళ్ళినట్లయితే ఆమవాతం ఉందనుకోండి, ఎక్కువ బాడీలో ఆమము అనే ఇంటాక్సిఫికేషన్ ఉంటుంది. ఆ టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు అవి ఎలా అవుతాయి, ఎక్కువైతాయి, మనం భుజించిన ఆహారం ప్రాపర్గా డైజెషన్ అయిన తర్వాత దాని ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆహారంలో సారభాగంగా కిట్టభాగంగా 2 రకాలుగా సెపరేట్ అవుతుంది. సారభాగం అన్నది ఏదైతే ఉందో అది మళ్ళీ ఉత్తర ధాతు పోషణ అంటారు. రసము, రక్తము, మాంసము, మేధస్ అని 7 ధాతువులు ఉంటాయి. అంటే మన సోకాళ్ళు బ్లడ్, మసిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా 7 ధాతువులుగా చెప్తారు. బాడీ నరిష్మెంట్కి అది ఉపయోగపడుతుంది. అలాగే కిట్టధాతు అంటే ఏదైతే ఎలిమినేట్ చేయాల్సి వస్తుందో ఎక్స్క్రీటా లాగా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత బాడీకి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఇండైజేషన్ ఫర్ ద ప్రొలాంగ్డ్ పీరియడ్, ఒకరోజు ఒక పూట ఇండైజేషన్ అయితే దానివల్ల ఆమవాతం వస్తుంది అని చెప్పడానికి లేదు. ప్రొలాంగ్ పీరియడ్ ఒక 10 days 1 month ఇలా కంటిన్యూస్గా ఇండైజేషన్. ఎలా ఇండైజేషన్, మనకి ఎంత కెపాసిటీ మన స్టమక్ దాన్ని ఎకస్టమ్ చేయగలదో, ఎంతైతే అది జీర్ణం చేసే శక్తి కలిగి ఉందో అంతే తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ తీసుకున్నా లేదంటే గంటకి తీసుకున్న ఆహారం భుజించిన వెంటనే మళ్ళీ తీసుకోవడం, అది జీర్ణం కాకముందే మళ్ళీ తీసుకోవడం, టైంకి ఆకలి వేసినా వేయకపోయినా తీసుకోవడం,
మనకు సూటబుల్ కానటువంటి ఆహారాన్ని తీసుకోవడం, దీనివల్ల ఈ ఆమం ఏర్పడుతుంది. ఈ ఆమము, ఈ ఇంటాక్సిఫికేషన్ దీనివల్ల ఏమవుతుంది, జాయింట్స్లో అది అక్యూములేట్ అయ్యి అక్కడి నుంచి పెయిన్ రావటం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ ఆయుర్వేదంలో శ్రోతో అవరోధం అనిపిస్తాము. ఈ ఛానల్స్లో అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. పాత్ ఏదైతే ఆ మార్గం ఉందో చాలా క్లియర్గా ఉండాలి. అలా కాకుండా మార్గానికి అవరోధం ఏర్పడినట్లయితే వాతం అక్యూములేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాతం ఆ ప్లేస్లో ప్రకోపం చెందుతుంది, అంటే విశేషత అవుతుంది అనమాట. దానివల్ల పెయిన్స్ వస్తుంది. ఫస్ట్ వాతాన్ని ప్రతిలోమనంగా బయటికి పంపించాలి. అలాగా దాన్ని కాన్సెప్ట్ బేసిస్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఇది వయసుతో సంబంధించిన ప్రాబ్లమే అంటారా, లేదంటే ఏ వయసు వాళ్ళకన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సంధివాతం అనుకున్నామండి, అది మాత్రం వయసుని బేస్ చేసుకునే వస్తాయి. 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అక్కడేమవుతుంది, సంధివాతంలో కేవలం సైనోవియల్ మెంబ్రెయిన్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది జాయింట్స్ మధ్యలో. ఇప్పుడు మనం బండి చక్రం ఈజీగా నడవాలంటే మధ్యలో ఏం చేస్తాం, గ్రీజ్ పెడతాం లూబ్రికెంట్గా ఉండటం కోసం. అలాగే మన బాడీలో జాయింట్స్లో కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది ఎప్పుడైతే ఏజ్ అడ్వాన్స్ అవుతుందో, 50-60 ఎలా అవుతుందో, దాని సింథసిఫికేషన్ జరగదు. ఎప్పుడైతే సింథసైజ్ జరగదో ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ కూడా అది రప్చర్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల జాయింట్కి ప్రొటెక్ట్ చేసే ఆ మెంబ్రెయిన్ లేకపోవడం వల్ల తర్వాతి కాలంలో అవి అరిగిపోతూ ఉండటానికి కారణమవుతుంది. అరిగిపోవటం వల్ల వచ్చేది మాత్రం వయసుని బేస్ చేసుకునే వస్తాయి. ఇది చిన్నపిల్లలకి రాదు. ఇకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రుమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతం, అది ఏ ఏజ్లో అన్నా రావచ్చు. అలాగే గౌటీ ఆర్థరైటిస్. ఈ గౌటీ ఆర్థరైటిస్ లేదంటే మా అకార్డింగ్ టు ఆయుర్వేదంలో వాతరక్తం అంటాం. ఈ వాతరక్తంలో ఎందుకు వస్తుందంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల. ఆ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో దాన్ని తగ్గించడానికి వాతరక్త చికిత్సలు చేయాల్సి వస్తుంది అనమాట. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది వాతరక్తం కాకుండా, ఆమవాతం కాకుండా, సంధివాతం కాకుండా ఇంకోటి ఉంటుంది, గృద్రసి వాతం అని కూడా ఉంటుంది. ఈ గృద్రసి వాతం సోకాళ్ళు సయాటికాగా తీసుకోవచ్చు. నవేడేస్ చాలా మంది దీంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏమైతే ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేయటం, ఇర్రెగ్యులర్ పోస్చర్స్, కంటిన్యూస్గా వెహికల్ రైడ్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే జీవనశైలికి సంబంధించిన లైఫ్ స్టైల్ డిజార్డర్ మోస్ట్లీ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందో అంటే ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ అని ఉంటుందండి. వర్టెబ్రాకి మధ్యలో ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ కొద్దిగా కొంచెం ముందుకు ప్రొలాప్స్ అయ్యి వస్తుంది అనమాట, ముందుకు పొడుచుకొస్తుంది. దానివల్ల అక్కడ నుండి వచ్చే నరాలని, ఏదైతే నాడల్ని అది నొక్కుతూ ఉంటుంది. ఆ కంప్రెషన్తో వీళ్ళకి నడుము పై భాగం నుంచి వెనక వైపు పోస్టీరియర్ ఆస్పెక్ట్లో స్పిక్, పూర్వ, కటి, పృష్ఠ, ఊరు, జాను, జంగా, పదం క్రమాత్, ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద వేస్ట్, బటక్ రీజన్, పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థై, నీ జాయింట్, కాఫ్ మజిల్, యాంకిల్ జాయింట్, అట్ ద సేమ్ టైం ఫుట్. అంటే ఆల్మోస్ట్ నడుము నుంచి పాదాల వరకు కూడా మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది. మొత్తం డ్రాగింగ్ పెయిన్ చాలా ఎక్కువగా సివియర్గా వస్తూ ఉంటుంది. ఎందుకు, కంప్రెషన్ వల్ల అనమాట. దీన్ని గృద్రసివాతం అంటాం. దీనికి సెపరేట్ ట్రీట్మెంట్. ఇవన్నీ ఫస్ట్ డయాగ్నోస్ చేసేటప్పుడు ఒకదానికి అసలు డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే. మేడం, మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఎలాగో జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో విషయం, మనకి పీరియాడికల్గా అప్పుడప్పుడు చికెన్ గున్యా ఒక ఫేజ్లో వస్తూ ఉంటుంది చాలామందికి. మరి దానికి అంటే కొంతమంది మొదటిసారి చికెన్ గున్యా అనే ఒక సమస్య వస్తుంది అని తెలుసుకున్న టైంలో, ఆ టైంలో చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి అసలు జీవితాంతం వాళ్ళు ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడుతూనే ఉన్నారు. మరి అలా వచ్చిన వాళ్ళు కూడా ఇవే ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వచ్చు అంటారా? వాడచ్చు. అయితే చికెన్ గున్యా ఆ టైంలో వచ్చింది, ఆ ఫీవర్తో పాటు యాక్చువల్లీ అది కూడా సబ్సైడ్ అవ్వాలి, కానీ జాయింట్ పెయిన్స్ మాత్రం సబ్సైడ్ కావట్లేదు అన్నప్పుడు అక్కడ కూడా వాతం ప్రిడామినెన్స్ ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి వాతాహార చికిత్సలు చేయటం వల్ల వాళ్ళకి 100% మనం తగ్గించలేమేమో, కానీ డెఫినెట్గా 75% అయితే త్రూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తగ్గించవచ్చు. మరో విషయం మేడం, మనం ఇందాకే అనుకున్నాం జీవనశైలితో వచ్చే సమస్యలు చాలా వస్తున్నాయి అనేసి. ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించి చాలా బరువు పనులు చేసే మహిళలు, అలాగే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సాధారణంగానే వస్తూ ఉన్నాయి. మరి వీటిని
ప్రివెంట్ చేయడానికి అంటే ముందుగానే జాగ్రత్త పడి అవి రాకుండా చూసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ప్రివెన్షన్ అంటే ఒకటి అవి కొంచెం తగ్గించుకోవాలండి. ఓకే. ఎందుకంటే మన వృత్తి రీత్యా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మిల్స్లో వర్క్ చేసే వాళ్ళకి అవి ఆ పొట్టు అది పీల్చుకోవడం వల్ల లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల. అలాగే రెగ్యులర్గా వ్యాయామం అధికంగా చేయటం, ఇది వాత వ్యాధులకి ఇదొక కారణం చెప్తారనమాట. అతి వ్యాయామం లేదంటే అవ్యాయామం, అస్సలు వ్యాయామం చేయకపోవడం, సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడం, లేదంటే కంటిన్యూస్గా డేలో 24 అవర్స్లో కనీసం 10-15 అవర్స్ వంగి పనిచేయడాలు, ఎక్కువగా కంటిన్యూస్ ప్రాసెస్లా చేస్తూ ఉంటే వాతం ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ వాత దోషం అధికమవుతుందో వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి వృత్తి రీత్యా వచ్చే వ్యాధుల్ని తగ్గించుకుంటే మాత్రమే అవి కంట్రోల్లో వస్తాయి. ఇక మీరు అన్నది ఏంటంటే దాన్ని ఏమన్నా ప్రివెంట్ చేయగలమా అని. ఒకటి కొంచెం తగ్గించుకోవడం, 2 వ్యాయామం చేయడం. మళ్ళీ వ్యాయామం అంటే ఇది కాదు, ఇక్కడ యోగా ఆసనాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు అని చెప్పేసి ప్రత్యేకంగా అవి 11 సూర్య నమస్కారాలు, చిన్న చిన్న ఆసనాలు తొందరగా 11 ఉంటాయి. 11 సార్లు చేయాలి అని అంటారు యోగా టీచర్లు. 11 సార్లు చేయకపోయినా కనీసం ఒక 5 సెట్స్ సూర్య నమస్కారాలు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు చేసుకోవటం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల వాళ్ళకి ఎక్కువగా రికరెంట్గా రాకుండా ఉంటుంది. అటు కాళ్ళు చేతులు నడుము కూడా ఉంచి ఇది చేసి ఆ సూర్య నమస్కారంలో భాగంగా చేస్తారు కాబట్టి స్ట్రెచ్ అవుతుంది అనుకుంటా. స్ట్రెచెస్, నథింగ్ బట్ స్ట్రెచెస్. ప్రతి ఆసనం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మోరోవర్ ఇలా వంగి లేచి అందులో భుజంగాసనం, పర్వతాసనం, ఇవన్నీ ఆసనాలు ఏంటంటే అన్ని బాడీ స్ట్రక్చర్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పెయిన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అలా డిఫరెంట్ ఇవి సూర్య నమస్కారాలే కాకుండా నీ జాయింట్కి సంబంధించిన కొన్ని ఆసనాస్, అలాగే షోల్డర్ జాయింట్ పెయిన్ వచ్చిందనుకోండి దానికి అలాంటి అంటే మెడికేషన్తో పాటు ఆసనాలు కూడా చేసుకుంటే అంటే రోజులో ఒక్క 5 నిమిషాలు వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకున్నట్లయితే మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. అంటే జీవితంలో భాగంగా ఇలాంటి యోగాసనాలు చేయడానికి ఒక 20 నిమిషాలన్నా కేటాయించుకుంటే ఆ తర్వాత జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చక్కగా 20 నిమిషాలు కూడా అక్కర్లేదు మేడం. ఈ రోజుల్లో ఇంత యాంత్రికమైన జీవితంలో 20 నిమిషాలు కూడా కష్టమే. వాళ్ళ కోసం వాళ్ళు ఒక 10 నిమిషాలు కేటాయించుకున్నారంటే ఆ రోజుకి ఒక టాబ్లెట్ వేసుకున్నట్టే వాళ్ళు, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉన్నది. అది అందరూ తెలుసుకొని వ్యాయామం చేసినట్లయితే, ఈ యోగాసనాలు చేసినట్లయితే 75% డిసీజ్ ఫ్రీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలరు. మేడం, మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వద్దాం. ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులకి ఎలాంటి చికిత్స ఇస్తారు? ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులకి అంటే ఫస్ట్ ఆమవాతాన్ని పక్కన పెట్టేద్దాం. సంధివాతానికి, వాతరక్తానికి తీసుకున్నట్లయితే వాటికి శరీరానికి స్నేహన స్వేదన కర్మలు ఫస్ట్ చేయించాలి. స్నేహనం అంటే ఈ వాతాహారంగా ఉండే ఆయిల్స్ మసాజ్ చేయటం, అభ్యంగనం అంటారు దాన్ని. తర్వాత స్వేదన కర్మ. ఈ స్వేదనం అంటే ఏంటంటే వాతాహారంగా ఉండే కొన్ని ఆకుల్ని వేసి కషాయం కాసి ఆ కషాయం నుండి వచ్చే ఆవిరితో స్వేదనం చేయిస్తారనమాట, ఆవిరి పడతారు. దీనివల్ల ఏమవుతుంది, అంతకుముందు అప్లై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ స్వెట్ పోర్స్ ద్వారా ఈజీగా పెనిట్రేట్ అవుతుంది బాడీలోకి. దానివల్ల బాడీకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఈ ఆయిల్ వల్ల అభ్యంగన, నాడీ స్వేదం, ఈ స్వేదాల వల్ల వాళ్ళకి ఇవి పెయిన్స్ అంతగా తగ్గలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ వస్తి కర్మ, తర్వాత విరేచన కర్మ. ఇవి పంచకర్మల్లో అని చెప్తాం, స్పెషల్ థెరపీస్గా. ఇది అందులో ఉన్నమాట. పంచకర్మ అంటే 5, అందులో ఈ వమన, విరేచన, వస్తి, నస్యకర్మ, రక్తమోక్షం ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ స్టేజెస్, అంటే కొంతమందికి మొదటి స్టేజ్లోనే తగ్గొచ్చు, రెండో స్టేజ్లో తగ్గొచ్చు, అలా ఉంటుందా మేడం? లేదు మేడం, అంటే ఈ పంచకర్మలు మాత్రం 5, వీటిని ప్రధాన కర్మలు అంటారు. వమన, విరేచన, వస్తి, నస్యకర్మ. వస్తి అంటే చరకడు ప్రకారం 5 చెప్తారు, సుశ్రుతి ప్రకారం ఇంకొక వేరే రక్తమోక్షం యాడ్ చేశారనుకోండి. ఇవి ప్రధాన కర్మలు. ఇకపోతే స్నేహ స్వేదాలు అన్నవి మాత్రం వాటిని పూర్వకర్మలు అంటారు. పంచకర్మల్లో ప్రధాన కర్మలు చేసే ముందు కంపల్సరీ పూర్వకర్మలు చేయాలి, స్నేహ స్వేదాలు చేయాలి, తర్వాత పంచకర్మలు చేయాలి. అయితే వాతదోషం ఎక్కువ ఉందనుకోండి, వాతదోషానికి వస్తి కర్మ మాత్రమే చేయాలి. పిత్తదోషం ఉందనుకోండి, విరేచన కర్మ చేయాలి. అలాగే కఫదోషం ఉన్నట్లయితే వాళ్ళకి వమన కర్మ చేయించాలి. స్కిన్ డిసీజెస్ ఏమన్నా వచ్చినాయనుకోండి, కాఫ్, కోల్డ్,
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి, అవి కఫ దోషానికి రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ వమన కర్మ చేయించాలి. ఇక్కడ వాత దోషం వస్తుంది, వాత దోషము ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కీళ్ళవాతంలో. కాబట్టి వాతానికి వస్తి కర్మ చేయించాలి. అది అనువాసన వస్తే అవ్వచ్చు, ఆస్థాపన వస్తే అంటే స్నేహ ద్రవ్యాలతో ఎనిమా అనమాట, నథింగ్ బట్ ఎనిమా అవి ఇస్తారనమాట. కాలవస్తులు, కర్మవస్తులు, యోగవస్తులు అని చెప్పి డిఫరెంట్. అది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్, తర్వాత ఆ డిసీజ్ సివియారిటీ బట్టి అది ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నది మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పేషెంట్ దాన్ని టాలరేట్ చేయగలరా లేదా, స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేషెంట్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంటే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేషెంట్ అని మీరు అంటున్నారు కదా, ఇందులో ఏజ్ కూడా ఒక క్రైటీరియా అవుతుంది. ఈ వయసు వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు లాగా ఏమన్నా? ట్రీట్మెంట్ కాకపోయినా పంచకర్మలో బాలురికి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, మార్గాయాసం పడ్డ వాళ్ళకి చేయకూడదు. వాళ్ళకి మాత్రం ఎక్కువగా రోడ్డు మీద అప్పుడే నడిచి రావటం కానీ, కొండలు ఎక్కడి రావటం లాంటి అలా ఉన్న వాళ్ళకి చేయకూడదు. కొంతకాలంలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చేయకూడదు. మిగిలిన వాళ్ళందరికీ చేయొచ్చు. హృద్రోగులకి, వాళ్ళకి అంటే హార్ట్ డిసీజ్ వాళ్ళు సస్టైన్ చేసుకోలేరనమాట, కాబట్టి వాళ్ళకి చేయకూడదు. మిగిలిన వాళ్ళకి డిసీజ్ ఎక్కువ ఉందనుకోండి, దాంట్లో కూడా సివియర్, మోడరేట్, మైల్డ్ అని ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కొంతమందికి శమన చికిత్సలు చేస్తే సరిపోతుంది, వాళ్ళకి పంచకర్మలు అవసరం లేదు. ఓకే, శమన చికిత్స ఎలా ఉంటుంది? శమన చికిత్స అంటే కేవలం ఔషధాలు ఇవ్వటం. ఈ ఔషధాలు అంటే మాకు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అంటే ఈ గుగ్గులు ప్రిపరేషన్స్ ఉంటాయి మేడం. గుగ్గులు అవి డిఫరెంట్ గుగ్గులు ఉంటాయి. ఆమవాతంలో సింహనాథ గుగ్గులు టాబ్లెట్స్ లాగా ఉంటాయి, పిల్ ఫామ్లో ఉంటుంది, రౌండ్ పిల్ ఫామ్. ఈచ్ పిల్ కంటైనింగ్ 500 milligrams వెయిట్ ఉంటుంది. అయితే అది డిఫరెంట్ గుగ్గులు అనగానే ఒకటే కాదు. సింహనాథ గుగ్గులు, కైశోర గుగ్గులు, సప్తవింశతి గుగ్గులు, గోక్షురాది గుగ్గులు అని డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అవి కొన్ని చూర్ణాల ఫామ్లో ఉంటాయి, కొన్ని ఆసవారిష్టలు అంటారు ఆ ఫామ్లో ఉంటాయి. ఆయిల్స్ కూడా వాతాహారంగా కొన్ని ఆయిల్స్ ఉంటాయి, ఆ ఆయిల్స్ ఇవన్నీ శమన ఔషధాలు. చాలామందికి శమన ఔషధాలతో తగ్గిపోతుంది. నీడ్ నాట్ టు గో టు ద పంచకర్మ స్పెషల్ థెరపీస్ అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళకి సివియర్గా ఉన్నట్లయితే మాత్రం అప్పుడు డెఫినెట్గా ఫర్దర్ థెరపీస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ పంచకర్మ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి పంచకర్మ లెవెల్కి వాళ్ళు వచ్చి కనుక చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందనే అనుకోవచ్చు. ఎక్కడైతే మనం జాయింట్లు అరిగిపోయినాయి అని చెప్తారు చూడండి, దాన్ని మళ్ళీ రిప్లేస్ చేయలేరు, సైనోవియల్ మెంబ్రెయిన్ ఆ ఫ్లూయిడ్ని. అది మాత్రం ఆయిల్స్ అప్లై చేసుకుంటూ ఉపశమనం పొందటమే. అంటే 100% ఉన్నదనుకోండి, 60% తగ్గించదు, 40 మాత్రం ఉంటుంది. దాన్ని పూర్తిగా తగ్గిపోయింది, మళ్ళీ మేము 20 ఏళ్ల వయసులో నడిచినట్టు నడుస్తున్నాం అని మాత్రం ఉండదు. ఎష్యూరెన్స్ మేము ఇవ్వలేం. ఈ పంచకర్మ ట్రీట్మెంట్కి ఎంత కాలం పడుతుంది? ఎంత సమయం ఎన్ని రోజులు వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? చెప్పాను కదా మేడం, సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి సివియర్గా ఉందనుకోండి, తీసుకోవాల్సి వస్తుంది. ఒక 1 వీక్ నుంచి 15 days వరకు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి జస్ట్ పూర్వకర్మలైనటువంటి అభ్యంగా నాడి స్వేదంతోనే తగ్గిపోతుంది. అప్పుడు తగ్గలేదనుకోండి, అప్పుడు ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వస్తికర్మ చేపిస్తాం. దాంతో 75% పూర్తిగా 100% తగ్గిపోతుందని అష్యూరెన్స్ మాత్రం ఇవ్వలేం. కాకపోతే 75 to 80% డెఫినెట్గా తగ్గుతుంది. చాలా మటుకు ఉపశమనం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఉపశమనమే కాదు మేడం, క్యూరబుల్ డిసీజెస్ కూడా. ఓకే మేడం, మరి ట్రీట్మెంట్ గురించి మీరు చెప్పారు. మరి సాధారణంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకుంటే వేడి చేస్తుంది అంటారు, రకరకాల వాదనలు ఉన్నాయి, జుట్టు ఊడిపోవడం లాంటివి చాలా చెప్తూ ఉంటారు. వీటిల్లో ఏమన్నా నిజం ఉందంటారా? మేడం, ఇది అపోహ మాత్రమే. ఎలా అంటే ఈ పథ్యం అనేది మందుకి కాదు, డిసీజ్కి. ఇప్పుడు వాతవ్యాధి, వాతదోషం ఎక్కువ అవ్వడం వల్ల ఈ కీళ్ళవాతం వస్తుంది. మళ్ళీ వాతాన్ని ఎక్కువ చేసే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక పిల్లోడికి కాఫ్ ఎక్కువ ఉంది, వాళ్ళ మదర్ కూడా వాడికి అదే పనిగా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది, లేదంటే చల్లటి వాటర్ తాగుతున్నాడు, కూల్ ఎన్విరాన్మెంట్లో ఆడుతున్నాడు, అలాంటప్పుడు న్యాచురల్గా వాడికి ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి ఆహార విహారాల్ని డిసీజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వద్దని చెప్తాం, అంతేకాని అది వ్యాధికి పథ్యమే కానీ ఔషధానికి పథ్యం కాదు. మరి పథ్యం గురించి ఎలాగో మీరు చెప్పారు కాబట్టి ఈ మెడికేషన్లో ఉన్నప్పుడు లేదా సాధారణంగా కూడా ఎలాంటి ఆహారం తినొచ్చు, ఏ ఆహారం తినకుండా ఉండాలి? ఇలా అనుకుంటే మేడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి.
అంటే తీగలకు కాసే సొరకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ లాంటి కూరగాయలు అన్నీ తినొచ్చు, నిశ్చింతగా తినొచ్చు. తీగలకు కాసేవి. సొరకాయ, బీరకాయ, దోసకాయ లాంటివి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. కాబట్టి నాన్ వెజ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సాత్విక ఆహారం అంటాం కదా, నాన్ వెజ్ తామస గుణాన్ని ఎక్కువ పెంచుతూ ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ తగ్గించుకుంటే మంచిది. అట్ ద సేమ్ టైం ఈ వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. తర్వాత కొంచెం ఈ ఆలుగడ్డ, యూజువల్గా గడ్డ కూరలన్నీ చేమగడ్డ, కందగడ్డ, పుల్లకంద అలాంటివన్నీ వాతాన్ని అగ్రివేట్ చేస్తాయి, ఎక్కువ అవుతాయి. కాబట్టి అవి కొద్దిగా తగ్గించుకోవాల్సి వస్తాయి. తర్వాత వీటి వల్ల కొద్దిగా వెయిట్ పుట్టాన్ అవుతుంది. మళ్ళీ వెయిట్ పెరిగినా అది మళ్ళీ మోకాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అలా కూడా దాన్ని తగ్గిస్తూ ఉంటాను అనమాట. అలాగే కడుపులో గ్యాస్ వచ్చేటట్టు, లేదంటే ఈ టైట్గా ఉండేటట్టు, అబ్డామిన్ లేకుండా టైట్నెస్ లేకుండా ఉండడానికి ఈ శనగపిండి, శనగపప్పుతో చేసిన పదార్థాలు అవి తగ్గించుకుంటే బాగుంటుంది. మజ్జిగ, మంచినీళ్ళు వీలైనంత ఎక్కువగా తీసుకుంటే మంచిది. గంటకి మంచినీళ్ళు తీసుకుంటా ఉంటే ఒకవేళ ఎసిడిటీ ఫామ్ అయినా అది మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది, గట్ వాష్ అవుట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రీ అయిపోతుంది. ఎసిడిటీ లేకుండా, ఇండైజెషన్ లేకుండా, మోషన్ ఫ్రీగా ఉన్నట్టు చూస్తే మ్యాక్సిమం వాత దోషం నార్మల్కి వచ్చేస్తుంది. దానివల్ల 50% ఆఫ్ పెయిన్స్ తగ్గిపోతాయి. రెస్ట్ ఆఫ్ ద పర్సెంట్ మనం ఇచ్చే మెడిసిన్స్తో తగ్గిపోతుంది. అలాగా ఆయుర్వేదిక్ చికిత్స చేయొచ్చు. మరి ఖచ్చితంగా ఇలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అన్న ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? చెప్పాను కదండి, తీగలకు కాసిన ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, తీగలకు కాసిన కూరగాయలు అన్నీ ఇది అది అని కాదు, సొరకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ, ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు. అయితే అష్మరి అని ఒకటి ఉంటుందండి, రీనల్ క్యాలిక్యులస్. రీనల్ క్యాలిక్యులస్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండటం, యూరినరీ ట్రాక్ దీంట్లో అలా ఆ రాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం క్యాలీఫ్లవర్, క్యాబేజ్, పాలకూర, టమాటా, ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ని ఎక్కువ చేసే మిల్క్ ప్రోడక్ట్స్ అలాంటివి తీసుకోవద్దు. ఓకే మేడం, మరి మామూలుగా ఒక అలోపతిక్ డ్రగ్ స్టోర్కి వెళ్ళి, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఎలాగైతే మందులు కొనుక్కుంటారో, ఈ రోజుల్లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా పేర్లు చాలా ఫేమస్ అవుతున్నాయి, అవేర్నెస్ పెరుగుతుంది, చాలా అవగాహన ప్రజల్లో వచ్చేసింది. ఈ మందు దీనికి తీసుకోవచ్చు అని ఒక డాక్టర్ని సంప్రదించకుండా కూడా ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నారు. అది ప్రోత్సహించవచ్చు అంటారా? అది కరెక్ట్ పద్ధతి లేదండి. చెప్పిన దాన్ని బట్టి వాత దోషం అయితే ఇది, ఆమవాతం అంటే ఇలాంటి మెడికేషన్ తీసుకోవాలి, వాతరక్తం అంటే ఇలాంటి మెడికేషన్ తీసుకోవాలని మీరు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎటువంటి డయాగ్నోసిస్ లేకుండా డైరెక్ట్గా ఒక ఆయుర్వేదిక్ స్టోర్కి వెళ్ళి ఒక టానిక్ తెచ్చుకొని తాగడము, ఒక టాబ్లెట్ తెచ్చుకొని వేసుకోవడము కరెక్ట్ అంటారా మీరు? అంటే ఇక్కడ ప్రజలకి అంత అవేర్నెస్ లేదండి, ఆయుర్వేదం పట్ల అంత అవగాహన లేదు. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకున్నారంటే, జ్వరం వచ్చిందంటే పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు. అది యూజువల్గా 500 mg ఉంటుంది. తర్వాత కిడ్స్కి 125 mg, 250 mg ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కెమిస్ట్ ఇస్తాడు, తీసుకుంటా వేసేసుకుంటారు. అప్పటి వరకు దానికి ఉపశమనం ఇస్తుందేమో, కానీ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది దేనికోసం వచ్చిందో, ఆ లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్, ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటేనే ఫీవర్ వస్తుంది. కాబట్టి యాంటీబయాటిక్ కోసం అదన్నా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి. అయితే ఆయుర్వేదంలో కూడా కంపల్సరీ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా ఇవే మందులు ఇది దీనికి పనికొస్తుందని ఆయుర్వేదిక్లో చెప్పలేదు. ఒక పేషెంట్కి పనిచేసిన మందులు అవే లక్షణాలున్న ఇంకో పేషెంట్కి పని చేయకపోవచ్చు. కారణం అతని బాడీ, అతని దోష ప్రకృతి వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళ బాడీ అతని ప్రకృతి వేరే ఉండొచ్చు. అంటే పిత్త ప్రకృతి, కఫ ప్రకృతిని కూడా బేస్ చేసుకుని ఉంటాం. కాబట్టి ఈ మెడిసిన్ మిస్టర్ ఏకి పని చేసినట్టు బీకి పని చేయకపోవచ్చు అలా అనమాట. ఒక్కొక్కసారి వైద్యుడు కూడా కొత్తగా అప్పుడే ప్రాక్టీస్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాల్సి వస్తుంది. నేను చెప్పాను ఇంతకుముందు, స్నేహస్వేదాలు చేసేటప్పుడు ఆమవాతాన్ని పక్కన పెట్టేద్దామని అన్నాను. ఎందుకంటే ఆమవాతంలో ఆయిల్స్ అప్లై చేయడం వల్ల నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే, యూజువల్గా జనాల్లో ఒక ఇది ఉంటుంది నమ్మకం, ఆయుర్వేదంలో ఆ తైలాలు ఇస్తారు, వాటిని రుద్దుకోవడం వల్ల నొప్పులు తగ్గుతుంది అని. కానీ ఆమవాతంలో మాత్రం పెయిన్స్ ఎక్కువైపోతాయి, ఇంకా ఎక్కువైపోతాయి. వాళ్ళకేం చేయాలి? తైలాలు కాకుండా ఇసుక, రూక్ష స్వేదం అంటారు దాన్ని, ఇసుకని వాలుక అంటాం, వాలుకా స్వేదం, ఇసుకని వేయించి ఒక క్లాత్లో, థిక్ క్లాత్లో పెట్టి దాంతో ఫర్మెంటేషన్ చేసుకోవాలి, దాంతో పైన కాపడం పెట్టడం చేసుకోవాలన్నమాట. అది వాళ్ళకి సూటబుల్. ఆమవాతం ఉంటే ఆయిల్ అప్లై చేసుకోకుండా
డైరెక్ట్ వృక్షస్వేదం చేయించాలి. రెస్ట్ ఆఫ్ ద 2 అంటే మనం ఇప్పుడు అనుకున్న సంధిగత వాతం, వాతరక్తం, వీటికి మాత్రం ఆయిల్ సప్లై చేయాలి. అది పేషెంట్కి తెలియదు, తనకున్నది వాతరక్తమా ఆమవాతమా నాకు తెలియదు. కాబట్టి ఏ నొప్పి వచ్చినా నూనె పెట్టేసుకున్నాడు అనుకోండి, అది ఆమవాతం అయితే ఎక్కువ అవుతుంది తగ్గడానికి బదులు. ఎక్కువైతే ఆయుర్వేదం మందులు వేసుకోవటం వల్ల ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటారు. కాబట్టి డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరైన వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా తగ్గుతుంది మేడం. కాబట్టి ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే ఎటువంటి మందులు వాడాలి, ఎటువంటి చికిత్స తీసుకోవాలి అన్నది కనుక్కొని చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. కరెక్ట్గా. మరి కీళ్ళ నొప్పులు అసలు ఎలా వస్తాయి అన్న దాని నుంచి చికిత్స, అలాగే ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఆహారం తీసుకోకుండా బాగుంటుంది అన్న విషయాలు మాకు వివరించారు మేడం. మరి ఈ వివరాలన్నీ మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. విన్నారుగా? ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.